ఖద్దర్ బట్టలేసే ప్రతొక్క లీడర్ కోరికేందంటే ఒక్క పరన్న అసెంబ్లీలో అడుగు పెట్టాలి. ఏంది మీద కూకొని చూస్తానికి కాదు, అధ్యక్ష అని మాట్లాడటానికి. హౌ ఎమ్మెల్యే అంటే ఖదరే అలాగుంటది. మా సారేడున్నాడు, ఏం మాట్లాడతాడు, మా తిప్పలేం చెప్తాడో అని గెలిపించిన వాళ్ళంతా కాయిష్ తోటి చూస్తారు టీవీలా. బయట దునియా మాట్లాడినా సభలో మాట్లాడిందే లెక్కలకు వస్తుందాయే. గా పతారా గా మర్యాదల కోసం ఎమ్మెల్యే కావాలని వేల మంది పోటీలు పడతారు, కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. అయితే ఆఖరికి కేసీఆర్ సార్ దుమ్మాల కథ హైకోర్టు దాకా పోయింది. ప్రధాన ప్రతిపక్ష లీడర్ అసెంబ్లీకి వచ్చేటట్టు ఆర్డర్ వేయాలి, లేకుంటే పదవులకెళ్ళి తీసేయాలని రైతుల కోసం కొట్లాడే ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయపాల్ రెడ్డి గారు కేసేసిండు పబ్లిక్ తరఫున. ముందే నోటీసులు పంపితే సారు సపోర్ట్ చేయలేదట. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, సమస్యల మీద మాట్లాడండి. ప్రజలు కట్టిన డబ్బులతోని పన్నులతోని కేబినెట్ హోదా తీసుకొని ఫామ్ హౌస్లో హాయిగా రెస్ట్ తీసుకోవడం ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యమైన విషయం కాదు. పెద్దసారి ఇప్పుడు ఉత్త గజ్వెల్ ఎమ్మెల్యేనే కాదు, ప్రధాన ప్రతిపక్ష లీడర్ కూడా మంత్రులకు ఎటువంటి ప్రోటోకాల్ మర్యాదలు ఉంటాయో సారు కూడా గట్లుంటాయి. అసెంబ్లీలో మాట్లాడటానికి టైం కూడా ఎక్కువనే ఇస్తారు. మళ్ళా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడా ఎంతో అనుభవం ఉంటది కాబట్టి సర్కార్ కు మంచి మంచి సలహాలు ఇవ్వాలి, తప్పు చేస్తే బాజాప్తా నిలదీయాలి, పబ్లిక్ తిప్పల మీద ప్రశ్నించాలి. కానీ సీఎం సీట్లకెళ్ళి దిగినాక అసెంబ్లీ ముఖమే చూస్తలేడు. అప్పట్లో బడ్జెట్ పెట్టేనాడు వచ్చి మళ్ళా పత్తకలేడు. అరే గిదేంది, పెద్ద మనిషి రావాలే మాట్లాడాలని ఖుద్దు ముఖ్యమంత్రి సారే ఎన్నో మాటలు పిలిచినా వస్తోట్టు. చేత కాకపోతే పదవి వదులుకో, వేరే వాళ్ళకి ఇచ్చేసి, చేత కాకపోతే ఫామ్ హౌస్లో ఉండు. అవ్వలకు తాతలకు 2000 పింఛన్ ఆల్చం అవుతుందేమో గానీ గౌరవ ఎమ్మెల్యేలకు ఫస్ట్కే 2,75,000 జీతము టింగు టింగుమని ఫోన్లో మోగుతుంది. కడమోళ్ళు అప్పుడో ఇప్పుడో నియోజకవర్గాలకు పోతున్నారు గానీ మన సార్ను గెలిపించిన గజ్వెల్ గినే ఎన్నడూ పోతలేడు మాజీ ముఖ్యమంత్రి అయినాక. అరే ఫామ్ హౌసే ఆడుంది కాబట్టి దినం మా నియోజకవర్గంలోనే ఉంటున్నా అనుకుంటుండో ఏమో. మరి కథ గిట్లున్నందుకే అసెంబ్లీకి పోతాడా, లేకుంటే ప్రతిపక్ష లీడర్ పదవి ఇంకోలోకి ఇస్తాడా, ఏదో ఒకటి తేల్చే పని నడుస్తుంది అన్నట్టు. ఇక హైకోర్టు ఏం తీర్పిస్తుందో గానీ సార్ అసెంబ్లీకి పోకుండా, నియోజకవర్గంలో తిరగకుండా, పదవిని విడిచిపెట్టకుండా పార్టీ మారిన వాళ్ళని మాజీలు చేస్తానికైతే గల్లీకెళ్ళి ఢిల్లీ దాకా మస్తు కొట్లాడుతున్నాడు పో.